ఎంత నల్లగా కనిపిస్తాయి అంటే డార్క్ సర్కిల్స్ వేరియేషన్ వెంటనే కనబడిపోతుంది. ఫేస్ అంతా చక్కగా ఫెయిర్ గా ఉంటారు. ఆ కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ చాలా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి బ్యూటీని. అసలు ఎందుకు వస్తాయి రీజన్స్? మెయిన్ గా డార్క్ సర్కిల్స్ జెనెటిక్స్. మన పేరెంట్స్ కి గనక డార్క్నెస్ ఉంటే గనక మనకు తొందరగా వస్తుంది, అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి స్ట్రెస్, వైటమిన్ డెఫిషియన్సీస్. మెయిన్ గా ఇప్పుడు మనం తీసుకునే డైట్ లో అన్ని ప్రాపర్ గా లేవనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ, B12. బాగా డార్క్ గా ఉన్నాయి అనుకోండి, పర్సన్ ఫెయిర్ ఉన్నారు బట్ సర్కిల్ లాగా ఇలా రౌండ్ గా ఫామ్ అయిపోయి బాగా డార్క్ గా కనిపిస్తాయి అనుకోండి. అలాంటి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి? ఫిల్లర్ అయితే ఒకటే సెషన్, వన్ సెషన్ లో అయిపోతుంది. అలా కాకుండా లేజర్స్, పీల్స్ అయితే కనుక మనము వాళ్ళ టాలరెన్స్ ని బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటుంది. జనరల్ గా 6 to 8 సెషన్స్. ఏమైనా టిప్స్ చెప్పండి మ్యామ్ మా కోసం, అలాంటివి రాకుండా ఉండాలి. డార్క్ సర్కిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్క్రీన్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే స్క్రీన్ ని చూడొచ్చు, బట్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ యూజ్ చేయడము, తర్వాత కింద డైరెక్షన్లో ఇలా చూడకుండా ఉండడము, అదొకటి ఫస్ట్ థింగ్. అండ్ ప్రాపర్ స్లీప్, ఇది అందరికీ తెలిసిన విషయం. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా? అసలు ఇవి ఎందుకు వచ్చాయి, ఎలా తగ్గుతాయని తెగ ఫీల్ అవుతున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ప్రస్తుతం నేనున్నాను కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ అండి. చెప్పానుగా, బ్లాక్ అంటే ఎంత నల్లగా కనిపిస్తాయి అంటే డార్క్ సర్కిల్స్ వేరియేషన్ వెంటనే కనబడిపోతుంది. ఫేస్ అంతా చక్కగా ఫెయిర్ గా ఉంటారు. ఆ కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ చాలా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి బ్యూటీని. అసలు ఎందుకు వస్తాయి మ్యామ్ రీజన్స్? డార్క్ సర్కిల్స్ మీరు అన్నట్టు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అంటే అందరికీ ఉంటుంది ఆల్మోస్ట్. ఏజ్ తో సంబంధం లేకుండా అసలు ఒకప్పుడు అంటే ఈ ఏజ్ వాళ్ళు అన్నట్టయినా ఉండేది, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఎందుకండి? మెయిన్ గా డార్క్ సర్కిల్స్ జెనెటిక్స్. మన పేరెంట్స్ కి గనక డార్క్నెస్ ఉంటే గనక మనకు తొందరగా వస్తుంది, అలా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి స్ట్రెస్, వైటమిన్ డెఫిషియన్సీస్. మెయిన్ గా ఇప్పుడు మనం తీసుకునే డైట్ లో అన్ని ప్రాపర్ గా లేవనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ, B12, ఇది ఖచ్చితంగా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఎటోపిక్ ఇండివిజువల్స్ అంటారు కదా, అంటే సీజనల్ ఎలర్జీస్ కానీ ఇట్లా ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు ఐస్ కూడా డ్రై అయిపోయి ఇలా 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 రబ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళల్లో కూడా డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ప్రాపర్ స్లీప్ లేకపోవడము, ఇదైతే అందరికి తెలిసిన విషయం, అందరూ ఫేస్ చేసేది. ఇంకొకటి స్క్రీన్. ఇప్పుడైతే స్క్రీన్ ఒకటి ఏంటంటే ఇలా ల్యాప్టాప్ పెట్టుకొని చేయడము అది డిఫరెంట్. ఫోన్ ఎవరైతే ఇలా కింద డైరెక్షన్ లో చూస్తూ ఉంటారో ఎక్కువసేపు, అప్పుడు వాళ్ళకి ఇక్కడ స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇలా చూడాలన్నమాట. ఇలా పెట్టుకుని చూడాలి, ఇలా చూడాలి. అలా ఎక్కువసేపు చూడలేం కాబట్టి, చూడలేరు కాబట్టి కష్టం, అందరూ ఇలాగే వెళ్ళిపోతారు. అవును. సో అది మెయిన్ రీజన్స్ ఫర్ డార్క్ సర్కిల్స్. ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ మంచి నిద్రపోయి, అంటే ఒక గుడ్ జెనెటిక్స్ కూడా ఉంటే గనక డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటాయి. బట్ అవి ఒకేసారి వస్తాయా లేదా నెమ్మదిగా గ్రాడ్యువల్ గానే వస్తాయి? ఇప్పుడైతే మనం దానికి అటెన్షన్ ఇవ్వలేదు, అంటే కాజ్ ని ట్రీట్ చేసుకోలేదు. ఎందుకు వస్తున్నాయి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీతో వస్తున్నాయి. మనం దానికి రిలేటెడ్ ఫుడ్ తింటున్నామా, ఏం చేస్తున్నాం, అది కరెక్ట్ చేసుకోకపోతే ఇది గ్రాడ్యువల్ గా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే చాలా ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు తగ్గించుకోవడం కష్టం. కానీ ట్రీట్ చేయడం అనేది ట్రీట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారు అసలు? ఎలా ఉంటుందంటే ఫస్ట్ డార్క్ సర్కిల్స్ కి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, వైటమిన్ K క్రీమ్స్ అని, రెటినాల్ క్రీమ్స్, ఇలాంటి కొన్ని క్రీమ్స్ మనం యూస్ చేస్తే ఫస్ట్ అక్కడ స్కిన్, అక్కడ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు డార్క్నెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంతమందికి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి క్రీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదొకటి. ఎవరికైతే ఇంకా దాంతో ట్రీట్ అవ్వట్లేదు, అప్పుడు నెక్స్ట్ కెమికల్ పీల్స్, లేజర్స్ చేయడం జరుగుతుంది. ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే స్కిన్ ని అక్కడ ఈవెన్ గా చేయడం, స్ట్రెచ్ చేస్తుంది అనమాట. సో స్కిన్ ని ఈవెన్ గా చేయడం, కొంచెం రింకిల్స్ ఉంటే తగ్గడము, అట్లాంటివి చేస్తాము. రింకిల్స్ కూడా తగ్గుతాయి. రింకిల్స్ కూడా తగ్గుతాయి. అంటే కొంతమందికి ఎలాంటి క్యారీ బ్యాగ్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అది పఫీనెస్ ఆఫ్ ద ఐస్, అది డిఫరెంట్ థింగ్. బట్ డార్క్ సర్కిల్స్ ఉంటూ పఫీనెస్ ఉన్నా కూడా మనం ఈ లేజర్ చేయడం వల్ల తగ్గుతుంది. అండ్ దాంతో కూడా ట్రీట్ అవ్వదు కొంతమందికి, అప్పుడు మనం అండర్ ఐ ఫిల్లర్స్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి యాజ్ వి ఏజ్, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ
మనకి ఫ్యాట్ అనేది అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు ఇక్కడ ఫ్యాట్ ఉండదు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట కళ్ళు. సో ఆ వాల్యూమ్ తగ్గిపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తే అప్పుడు మనం ఆ వాల్యూమ్ రీప్లేస్మెంట్ ఫిల్లర్ తో చేస్తాం. అప్పుడు డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు బాగా డార్క్ గా ఉన్నాయి అనుకోండి, పర్సన్ ఫెయిర్ ఉన్నారు బట్ సర్కిల్స్ లాగా ఇలా రౌండ్ గా ఫామ్ అయిపోయి బాగా డార్క్ గా కనిపిస్తున్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి? ఫిల్లర్ అయితే ఒకటే సెషన్, వన్ ఓకే. సెషన్ లో అయిపోతుంది. అలా కాకుండా లేజర్స్, పీల్స్ అయితే గనక మనము వాళ్ళ టాలరెన్స్ ని బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. జనరల్ గా 6 to 8 సెషన్స్ అనేవి పడతాయి. సో లైట్ గా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్న అప్పుడు వాళ్ళకైతే క్రీమ్స్ సరిపోతాయి. క్రీమ్స్ చాలు. దాంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, మంచి ఫుడ్, నిద్ర, వాటర్ ఇంటేక్. చాలా మంది వాటర్ కూడా తీసుకోరు. సో అప్పుడు కూడా డిహైడ్రేషన్ చాలా సంకెనైస్ అనేది డిహైడ్రేషన్ లో ఎక్కువ చూస్తాం. సో హైడ్రేట్ చేసుకోవడము, మాయిశ్చరైజర్స్ ఏదైతే మనం చాలా మంది ఫేస్ కి అప్లై చేస్తారు, కళ్ళ చుట్టూ వదిలేస్తారు. సో అలా మాయిశ్చరైజ్ చేసుకోవడము, ఇట్లాంటివి చేయడం వల్ల, చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల తొందరగా ట్రీట్ చేస్తాం. పర్టికులర్ గా ఫుడ్ అంటూ ఏమైనా ఉంటాయండి వీటికి? ఇలా ఎక్కువగా డార్క్ సర్కిల్స్ అనేది మనకి B12 అండ్ ఐరన్ డెఫిషియన్సీలో ఉంటుంది. సో కొంచెం ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కలర్డ్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది. వాటి ద్వారా కూడా మనం వాటి ద్వారా కూడా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఏదైనా కూడా ఈ రోజు చాలా మంది ఏం చెప్తారంటే, నేను 1 week నుంచి తింటున్నాను డాక్టర్ మంచి ఫుడ్, నాకు ఇంకా తగ్గట్లేదు అంటారు. 1 week 1 day కాదు, కంటిన్యూస్ గా మనం ఫాలో అయితే కనుక డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి. సో రిజల్ట్స్ ఉంటాయి డెఫినెట్ గా అంటున్నారు. కొంచెం ఓపిక్ గా ఉండాలి మనం, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు మార్చాం కదా డైట్, ఇంకా తగ్గట్లేదు, దీనివల్ల యూజ్ లేదని మళ్ళీ నార్మల్ ఫుడ్ కి వెళ్ళిపోతుంటారు చాలా మంది. సో కన్సిస్టెన్సీ, మనం క్రీమ్ అయినా కూడా, ఇప్పుడు టాపికల్ క్రీమ్స్ అయినా కూడా స్టార్టింగ్ లో అదే ఇస్తాం. జస్ట్ 3-4 days వాడితే మనకేం రిజల్ట్స్ రావు. కాబట్టి కన్సిస్టెంట్ గా ఒక 1 to 2 months వాడితే మనం దాంతో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే రిజల్ట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ టైప్ బట్టి కూడా ఉంటాయా? అలా స్కిన్ టైప్ అంటే డ్రై స్కిన్ వాళ్ళకి తొందరగా రింకిల్స్, ఫోల్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం మాస్క్ అయిపోతూ ఉంటుంది, హైడ్రేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి మాస్క్ అయిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. జస్ట్ క్రీమ్ తో తగ్గిపోవాలనుకుంటే స్టార్టింగ్ అనిపించినప్పుడు వెంటనే రావాలి. కొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే పీల్స్, లేజర్స్, ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే ఫిల్లర్స్. ఓకే, ఇవన్నీ మనకి కేహాలో అందుబాటులో. రైట్. సో ఏమైనా టిప్స్ చెప్పండి మ్యామ్ మా కోసం, అలాంటివి రాకుండా ఉండాలి డార్క్ సర్కిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్క్రీన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే స్క్రీన్ ని చూడొచ్చు, బట్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ యూజ్ చేయడము, తర్వాత కింద డైరెక్షన్ లో ఇలా చూడకుండా ఉండడము, అదొకటి ఫస్ట్ థింగ్. అండ్ ప్రాపర్ స్లీప్, ఇది అందరికీ తెలిసిన విషయమే. మంచి అంటే కంటిన్యూస్ స్లీప్ 6 to 8 hours ఉండేలాగా చూడాలి. మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, వాటర్ ఇంటేక్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, ఇట్లాంటివి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే హై కలర్డ్ ఉన్న ఫుడ్స్, క్యారెట్, బీట్రూట్, పపాయ, ఇలాంటివి తీసుకుంటే మనం ఇచ్చే క్రీమ్స్ కూడా ఎక్కువగా వైటమిన్ ఏ బేస్డ్ ఉంటాయి. సో వైటమిన్ ఏ ఎందులో ఉంటది? మిల్క్, మీట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దీంట్లో ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఈ మధ్య తెగ రీల్స్ చూస్తున్నాం మ్యామ్, ఓన్లీ డార్క్ సర్కిల్స్ వచ్చాయా ఈ క్రీమ్ వాడండి అని అంటారు, కానీ దానివల్ల ఏం యూజ్ ఉండట్లేదు. యూజ్ ఉండదు. ప్లస్ చాలా మంది ఏంటంటే ఓటీసీలో స్టెరాయిడ్ ప్రొడక్ట్స్ తీసుకొని వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి టెంపరీగా రిజల్ట్స్ ఉన్నా కూడా తర్వాత అక్కడ స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఇంకా ఎక్కువ పిగ్మెంటేషన్ తో వస్తూ ఉంటారు. అసలే కంటి చుట్టూ మళ్ళీ అదొక ప్రాబ్లం, సెన్సిటివ్ ఏరియా కాబట్టి. సో అలాంటివి ఓటీసీ ప్రొడక్ట్స్ వాడద్దు. రైట్. సో మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇంకా తగ్గుతాయి. లేదు అంటే కనుక కేహాలో మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో విన్నారు కదా, డాక్టర్ గారు చెప్పిన టిప్స్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. మంచి విటమిన్స్ అవి ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలంటున్నారు. లేదు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయంటే కనుక క్రీమ్స్ తో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి కేహాలో వాటికి తగ్గ క్రీమ్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. లేదు ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారన్నప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్స్ కూడా కేహాలో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. నమస్తే.